మేడం అడిగారంటే ఎనర్జీ లీకేజ్ లేకుండా ఎలా ఉండాలి, ఎనర్జీ ఎప్పుడు ఎలా పెంచుకోవాలి, చక్రాస్ ఏమైనా ఎనర్జీ బ్లాక్స్ చక్రాస్ లో ఏమైనా బ్లాక్స్ ఎలా తెలుసుకోవాలన్నారు. సో ఒకటి ఏంటంటే ఎనర్జీస్ ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటే ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు బాధపడ్డారో అప్పుడే అదే మీ బ్లాక్. మీ బ్లాక్స్ ఎలా తెలుసుకో సింపుల్ అంటే బ్లాక్స్ ఉన్నాయా లేవా అని. మీరు బాధపడుతున్నా అంటే మీరు ఎక్కడ బాధపడుతుంటే అదే మీ బ్లాక్. ఓకే, సో దాన్ని సెట్ చేసుకుని చాలు. ఇంకా చక్రాస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇది ఈ 2 పాయింట్స్ పెట్టుకుంటే ఇది అన్ని మిగతా అన్ని కూడా అర్థమవుతాయి. ఎక్కడ బాధపడుతున్నా అంటే అది అక్కడే మీ బ్లాక్ ఉంది, అక్కడే మీరు ఎదగాల, అక్కడే జ్ఞానం పెంచుకోవాలి. అన్నిటికన్నా గొప్ప గొప్ప బ్రహ్మజ్ఞానం అంటే అందరిలో పరమాత్మ అంతా ఒకటే, అంతా కూడా ఒకటే తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి. లేకపోతే నెక్స్ట్ కొంచెం చిన్న జ్ఞానం ఆత్మజ్ఞానం. నేను ఆనంద స్వరూపురాలి అని ఎప్పుడు అనుకుంటే ఆత్మజ్ఞానం. ఈ 2 జ్ఞానాలు ఏదో ఒకటి ఉన్నా కానీ అది బ్లాక్స్ అన్ని తొలగిపోతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడు ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో విలాసిల్లుతుండాలి. ఎప్పుడు అది జ్ఞానాన్ని పెట్టుకోవాలి లోపల. ఆత్మజ్ఞానం నేను సచ్చిదానంద స్వరూపురాన్ని, బ్రహ్మజ్ఞానం అంతా ఒకటే, విశ్వం అంతా పరమాత్మ స్వరూపం, అంత అద్భుతమైన బ్రహ్మానంద స్థితే తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఓకే, ఇవి 2 ఉంటే ఎటువంటి బ్లాక్స్ అన్ని మిగతా ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న వాటి గురించి చక్రాస్ ఏబిసిడి గురించి ఆలోచించాల్సిన, ఆల్ఫాబెట్స్ చిన్న చిన్న విషయాలు ఆలోచించాల్సిన అవసరం. ఈ రెండింటి అల్టిమేట్ వన్ పట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడ ఎనర్జీ లీకేజ్ అవుతుంది అనేది దానిపై ఫోకస్ ఏం అవసరం. బట్ లీకేజ్ అయినప్పుడు ఇక్కడ వెంటనే తెలుసుకోదు. ఎక్కడైతే బాధపడుతుందో దీనికి ఈ జ్ఞానం 2 జ్ఞానాలు ఏదో ఒక జ్ఞానం అప్లై చేస్తే చాలు, మళ్ళీ అందులోంచి బయటకు వచ్చేస్తా. స్టార్టింగ్ లో ఒక అరగంటలో బయటకు వస్తే, తర్వాత 2 నిమిషాలు బయటకు వస్తే, తర్వాత 1 సెకండ్ లో బయటకు వస్తే, తర్వాత 1 సెకండ్ కూడా పట్టకుండానే బయటకు వస్తుంటారు వెంటనే. అది రాగానే ఎనర్జీలో డిస్టర్బెన్స్ రాగానే వెంటనే చూసి బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎస్, వెంటనే రిలాక్స్ అయిపోతాం. ఓకే.